కష్టకాలంలో కూడా ఎవరి జేబులన్న పైసలు ఉన్నాయంటే అవి తెలంగాణ రైతుల చేతుల్లో ఉన్నాయి. అట్లా రైతు బంధును అందుకొని హిమ్మత్తుగా వ్యవసాయం చేసిన వర్ధనపేట ఇవాళ ఏమైపోయింది? ఆటో ఆయనకు పైసలు ఇస్తే ఎరువులు ముద్దుకొచ్చి ముంగిట పడి ఇవాళ ఎరువులది ఏం హాలత్ అయిపోయింది? అప్పుడే చెప్పిండు కేసీఆర్ సార్ ఎలక్షన్ సభలలో, మళ్ళా పెద్దపాం మింగినట్టు అవుతుంది ఈ కాంగ్రెస్ వాళ్ళు కోటేస్తే అని చెప్పిండు ఆయన. తీర్థం పోదాం తిమ్మక్క అంటే నువ్వు గుల్లే నేను సల్లే అన్నట్టు అవుతుంది అని చెప్పిండు ఆయన. సరిగ్గా ఆయన చెప్పినట్టే ఇవాళ పెద్దపాం మింగినట్టే అయింది. ఇవాళ 2 బస్తాలకు మించి యూరియా ఇయ్యడట, దానికో యాపట. మనకు 2 మిగిలినాయి. రైళ్లలో నిలబడి కాళ్ళకు వాపు, ఫోన్ల యాపు, కాళ్ళకు వాపులు వస్తున్నాయి. ఆ యాప్ ఎవడికి అర్థమైతలేదు. షాపుల్లో లేని యూరియా యాపుల్లో ఎట్లుంటుందో తెలియదు. ఇవాళ ఎరువు కోసం నానా అవస్థలు పడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సునాయాసంగా వచ్చి ఇంటి ముందటికి వచ్చిన ఎరువు కోసం ఇవాళ రైతు దిక్కుదోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. హాయిగా నిజానికి ఆయన గోడౌన్ల సామర్థ్యం పెంచాడు కేసీఆర్. మన తెలంగాణ రాగానే వచ్చి ఎంతుంది గోడౌన్ల సామర్థ్యం, ఇది సరిపోదు అని ఓ 20 రెట్లు పెంచినాడు ఆయన. పెంచి అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రిని పట్టుకొని, అయ్యా బాబు మీకు అన్ సీజన్లో యూరియా అవసరం ఉండదు కదా, అది మాకు పంపించండి అని బతిలాడుకొని అన్ సీజన్లో యూరియా తెప్పించుకొని బఫర్ స్టాక్ పెట్టుకొని సీజన్ రాగానే అదును మీద రైతుకు వెంటనే అందించి రైతుకు రంది లేకుండా చేసాడు కేసీఆర్. ఎందుకంటే కేసీఆర్ కు పరిపాలన పటిమ ఉన్నది, రైతంటే ప్రేమ ఉన్నది, రైతు పట్ల కన్సర్న్ ఉన్నది గనక ఆ పని కేసీఆర్ చేయగలిగిండు. ఇప్పుడు ఈ మానవుడికి లేదు. మాల్ అడ్మినిస్ట్రేషన్ వాగుడే తప్ప, ఉత్త వాజమ్మ వ్యవహారమే తప్ప పనిమంతుడు కాదు. అట్ట కిరీటం పెట్టుకున్నోడు, అట్ట పర్వతం పట్టుకున్నోడల్లా హనుమంతుడు కాదు, నెమలిక పెట్టుకున్నోడల్లా కృష్ణుడు కాదు, కుర్చీ మీద కూర్చున్నోడల్లా పనిమంతుడు కాదు. ఈయన కూడా పనిమంతుడు కాదు. పని రాదు, పని రాకపోయినా అర్థం చేసుకోవచ్చు. పని తెలుసుకుందామనే సీరియస్నెస్ కూడా ఈ మానవునికి లేదు. కనుకనే ఇవాళ ఎరువుల కోసం నానా అవస్థలు పడుతున్నారు. కేసీఆర్ గారు తీసుకున్నటువంటి చర్యల వల్ల, వ్యవసాయం అభివృద్ధి కావడం వల్ల, పరిపాలన సంస్కరణలు చేయడం వల్ల మన చిన్న పట్టణాలు కూడా అభివృద్ధి అయ్యి, జిల్లా కేంద్రాలు కొత్తవి వచ్చి ఒక రకమైనటువంటి ఒక అభివృద్ధి క్రమం పుంజుకున్నది. దానివల్ల ఏమైంది? భూముల ధరలు పెరిగినాయి. తెలంగాణలో భూముల ధరలు పెరిగినాయి. భూముల ధరలు పెరగడం వల్ల రైతులకు ధైర్యం పెరిగింది. అంతకుముందు మీకు సమైక్య రాష్ట్రంలో రైతుకు ఏ ధైర్యం లేదు. రైతులు ఏ స్థాయికి వచ్చిరంటే వాళ్లకు బతుకుదామనే కోరికనే పోయింది, జీవనేచ్ఛనే పోయింది. మమ్మల్ని ఎవడు అడుగుతాడు సార్, మమ్మల్ని ఎవడు పట్టించుకుంటాడు సార్ అనే పరిస్థితి రైతులది కనబడుతుండే. చివరికి ఆ రైతులు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోవడం తప్ప ఇంకో మార్గం లేకుండా అయిపోయింది. కనుక బతుకు మీదనే ఆశపోయింది. పొలం వ్యవసాయంలో వచ్చే ఆదాయం కన్నా అప్పుల భారం పెద్దదైపోయి జీవితం మీద ఆశ కోల్పోయి చచ్చిపోయినరు. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత భూముల ధరలు పెరగడం వల్ల, రైతు బంధు రావడం వల్ల, నాకు భూమి అమ్మినా కానీ నేను బతుకుతా, 1 ఎకరం అమ్మినా నా కష్టాలు తీరిపోతాయని హిమ్మత్ రావడం వల్ల ఆత్మహత్యలు తగ్గిపోయినాయి. అట్లా భూముల ధరలు పెరిగినాయి. పండిన ప్రతి గింజను కొత్తగా కొనుగోలు సెంటర్లు పెట్టి ఐకేపీ సెంటర్లలోనే ధాన్యం కొనుగోలు చేసిండ్రు. ఇవాళ ధాన్యం కొనుగోలు దగ్గర ఎన్ని అవస్థలు, బార్దాన్ సంచులుండవు, కోనేటోడు కోనాడు, వానకు దడిసిపోతుంది, రంగు మారిపోతుంది, నానా అవస్థలు. ఇవాళకి ఇంకా ధాన్యం ఉన్నది, ఇంకా కొనని ధాన్యం ఉన్నది. ఇవాళకి ఇంకా కుప్పల దగ్గరనే రైతులు ఏడ్చేటువంటి దిక్కుమాలిన పరిస్థితిని వాళ్ళ రైతులు అనుభవిస్తున్నారు. ఎటువంటి తెలంగాణను ఏ స్థాయికి దిగజార్చిండు రేవంత్ రెడ్డి. ఇవాళ భూగర్భ జలాలు పాతాళానికి పడిపోతున్నాయి. ఊర్లలో మళ్లీ బోరు బండ్లు కనబడుతున్నాయి. కేసీఆర్ ఉన్నప్పుడు అదృశ్యమైపోయినాయి బోరు బండ్లు అదృశ్యమైపోయినాయి. మోటార్ వైండింగ్ చేసే వాళ్ళకు పని లేకుండా పోయింది కరెంటు బాగుండడం వల్ల. కరెంటు గాలిపోయే పరిస్థితి లేకుండే. సమైక్య రాష్ట్రంలో పాటలు పాడేవాళ్ళం, దొంగోలొచ్చే కరెంటుకు కావలెట్లగాద్దు, నేనేం సామెట్ల చేద్దు, కాలిపోయిన మోటారెత్తుక పట్టామెట్ల ఓదు, నే పైన మెట్ల చేతూ. ఈ పాట ఉండే. అటువంటిది
ఆ మోటార్లు కాలిపోయే బాధ పోయింది. ఇవాళ మళ్ళా మోటార్లు కాలిపోతున్నాయి, మళ్ళా ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి. మళ్ళా ట్రాన్స్ఫార్మర్ కావాలంటే నానా తంటాలు పడాల్సి వస్తున్నది. మళ్ళా కరెంటు ఎటమటమవుతున్నటువంటి పరిస్థితిని ఇవాళ మనం చూస్తున్నాం. కనుక కేసీఆర్ చెప్పినట్టు మళ్ళా పెద్దప మింగింది. ఇదంతా ఒకవైపు. నేను ముఖ్యంగా ఒక విషయం చెప్పడానికి వచ్చిన, మీరు మెలకువతో ఉండాలి, స్పృహతో ఉండాలి. పెద్ద కుట్ర జరుగుతున్నది. మళ్ళా తెలంగాణ మీద గద్దలాడుతున్నాయి, గద్దలు తిరుగుతున్నాయి. సమైక్యవాద గద్దలకు మళ్ళీ ధైర్యం వస్తున్నది. వాళ్ళు మళ్ళా కొత్త ఎత్తుగడలతో వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఒక పార్టీ ఆవిర్భావ సభలో ఒక అర్భకుడు అంటాడు, ఏమని, తెలంగాణ అనే పదం డిక్షనరీలనే లేదట. తెలంగాణ అనే పదం డిక్షనరీలనే లేదని చెప్పి మాట్లాడతాడు. ఆయన పేరు బక్కని నరసింహులు. నేనన్నా, నువ్వు బక్కగా ఉన్నావో లేదో కానీ, భౌతికంగా బక్కగా ఉన్నావో లేవో కానీ, ఆత్మగౌరవం రీత్యా మాత్రం నువ్వు చాలా బక్కగా ఉన్నావు అని చెప్పినాడు. భావజాల పరంగా ఆయన చాలా బక్కగా ఉన్నాడు. మనందరికీ ఉన్న తెలంగాణ స్పిరిట్, తెలంగాణ ఆత్మ గౌరవం భావన ఆ బక్క నరసింహులకు లేదు. ఆయనకు తెలంగాణ అన్న పదం డిక్షనరీలో లేదట. తెలంగాణ నీ అయ్య జాగిరా అని ఇంకొకడు అంటున్నాడు. తెలంగాణ గడ్డ మీదకి వచ్చి ఎవడినైతే పొలిమేర అవతల దాకా ఎళ్ళగొట్టినమో, ఎవడైతే తెలంగాణకు సై అనక తెలంగాణకు అనుకూలంగా పార్టీలో తీర్మానం చేయకపోతే మీకు ఈ గడ్డ మీద ఉండడానికి కూడా అర్హత లేదు, మీకు ఇక్కడ రాజకీయం చేయడానికి అర్హత లేదని పొలిమేర అవతల దాకా కాళోజీ చెప్పినట్టు తన్ని తరిమి కొట్టినమో, వాడు మళ్ళా వచ్చి తెలంగాణ గడ్డ మీద నిలబడి, హైదరాబాద్ నడిబొడ్డున నిలబడి తెలంగాణ మీ అయ్య జాగిరా అని మనల్ని అడుగుతున్నాడు. ఎట్లా వచ్చింది మళ్ళా ఈ ధైర్యం? ఎందుకు మళ్ళీ ఈ గద్దలు తిరుగుతున్నాయి? నిజానికి 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడుతున్నప్పుడు మనోళ్ళు ఏమన్నారు తెలుసా? ఆంధ్ర తెలంగాణ అని పేరు పెడదామన్నారు. కానీ ఆ రోజు ఆంధ్ర పాలకులు ఏం చేశారంటే, తెలంగాణ అన్న పేరే లేకుండా ఏదో ఉత్తర భారతదేశం పేర్లలాగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ అన్నట్టు ఆంధ్రప్రదేశ్ అని పేరు పెట్టిరు. తెలంగాణ అన్న పేరే లేకుండా చేసిరు. తెలంగాణ అన్న పేరునే మర్చిపోయేటట్టు చేసిండ్రు. తెలంగాణ అన్న పదమే కాలగర్భంలో కలిసిపోయేలాగా చేసిండ్రు. 69లో తిరిగి తెలంగాణ నినాదం ఊపిరి పోసుకున్నది. జై తెలంగాణ నినాదం అగ్ని జ్వాలలాగా ఎగిసింది. ఎగిసితే ఏం చేసిండ్రు? కాల్చి చంపేసిండ్రు. అప్పుడు కూడా తెలంగాణ నినాదం ఉండకూడదని. నాకు మన ఆయన ఎక్కా యాదగిరిరావు గారని ఈ తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని చెక్కింది ఎక్కా యాదగిరిరావు గారు. ఆయన చెప్పిండు ఒక మాట. ఆయన ఈ స్తూపం కోసం డిజైన్లు తీసుకురమ్మన్నారట. అమరవీరుల స్తూపం అసెంబ్లీ ముందట ఉంటుంది కదా, అది మన గడ్డగట్టిన దుఃఖానికి గుర్తు, మనం అనుభవించిన క్షోభకు గుర్తు. తెలంగాణ ఎంత దుర్మార్గమైన బాధల్ని భరించింది, ఎంత దారుణంగా బతికింది అనడానికి, ఎట్లా కాల్చి చంపినరు తెలంగాణ బిడ్డలు అనడానికి ఆ అమరవీరుల స్తూపం ఒక గుర్తు కదా. ఆ అమరవీరుల స్తూపం నిర్మాణం చేసేటప్పుడు టంగుటూరు అంజయ్య అప్పుడు ఆయన డిజైన్లు చూసిండట. డిజైన్లు చూస్తే ఎక్కా యాదగిరిరావు గారు పోయి, నేను నల్లసరబ్ బండతో చేస్తా అన్నాడట. నల్లసరబ్ బండ ఎందుకంటే తెలంగాణలో గుళ్ళన్నీ కూడా నల్లసరబ్ బండతోనే ఉంటాయి, విగ్రహాలన్నీ నల్లసరబ్ బండతో ఉంటాయి. రామప్ప గుడిలో విగ్రహాలు నల్లసరబ్ బండతో ఉంటాయి. 1000 స్తంభాల గుడి నల్లసరబ్ బండ. కనుక తెలంగాణ అమరవీరుల స్తూపం కూడా నల్లసరబ్ బండతోనే ఉండాలి అని ఎక్కా యాదగిరిరావు గారు చెప్పినట. చెప్తే ఆయనకు నచ్చింది అంజయ్యకు. అరే వీనికి తెలంగాణ గురించి బాగా ఎరక అని చెప్పి నువ్వే చెయ్యి అన్నాడట. అది తీసుకొని వస్తుంటే ఒక ఆంధ్ర నాయకుడు చెప్పిండట, చూడు నువ్వు స్తూపం ఎట్లా చెప్తావంటే అది చూసి మళ్ళా ఎవరికి తెలంగాణ అనాలనే ఇన్స్పిరేషన్ రావద్దు, తిరిగి ఎవడు తెలంగాణ అనాలనే ఆ ఉత్ప్రేరణ కలిగేలాగా స్తూపం ఉండొద్దు, ఎవరికి అర్థం కాకుండా చేయని చెప్పిండట. దాంట్లో ఆ స్పిరిట్ కనబడొద్దు అని పక్కకు తీసుకుపోయి చెప్పిండట ఎక్కా యాదగిరిరావు గారు ఎప్పుడు చెప్పేది. మీరు ఇప్పటికి వెళ్ళి చూడండి, ఆ స్తూపంకు కింద 9 రంధ్రాలు ఉంటాయి, 9 బుల్లెట్ ఇంప్రెషన్స్. అవి బుల్లెట్ గుర్తులు. ఆయన ఎందుకు అవి పెట్టి